ఏమండి ఏం మాట్లాడరే, ఏం సమాధానం చెప్పరేంటి? అయినా ఆన్లైన్లో కొనడం కన్నా మన వీధి చివరి కిరాణా షాప్లో కొనుక్కోవడం మంచిది. మనం ఒక కలర్ బుక్ చేస్తే వాడు మరొకటి పంపిస్తాడు, మేమేమో ఎందుకంత చిరాకు పడతారు? మన చుట్టూ ఉన్న కిరాణా షాప్లో వాళ్ళు బతకొద్దా? అవును నిజమే. నా చిన్నప్పుడు సుబ్బారావు తాత అని ఒక ఆయన ఉండేవాడు. సున్నుండలు భలే ఉండేవి అవన్నీ. ఆ టేస్టే వేరు, ఆ రోజులే వేరు. హలో, ఊహల్లోకి వెళ్ళిన చాలకి ఎక్కడ రండి, మాల్స్ ఉన్నాయి, ముందు మీరు వెళ్ళండి, నేను వాట్సాప్ చేస్తా సరుకు లిస్ట్. మరి డబ్బులు 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 ఆన్లైన్ షాపింగ్ లో ఇందులో నా కోసమే ఉంది నా బొంద. అవును అన్నాను, లేకపోతే మీకు మీ చెల్లికి నేను చులకనైపోను. త్వరగా వెళ్ళరండి, మీకు ఇష్టమైన జీడిపప్పు పాయసం చేసి పెడతా. ఏమండి అలా ఎప్పుడు కుక్క పిల్లలతో ఆడుకుంటూ ఉండకపోతే ఇంట్లోకి సరుకులు తెచ్చి పెట్టచ్చు కదా. మొదలెట్టింది, ఒక్క క్షణం ప్రశాంతంగా ఉంటుంది కదా. ఏం మాట్లాడరే, ఏం సమాధానం చెప్పరేంటి? వినపడిందిలే, సరుకులేగా. నేనే తేవాలా ఏంటి? నువ్వు తెచ్చుకో. నేను తెచ్చుకునేటట్టయితే మీకెందుకు చెప్పడం? ఇంట్లో బోల్డ్ అంత పని ఉంది, మీరేమైనా చేసి పడతారా ఏంటి? ఆన్లైన్లో షాపింగ్ చేసి నీకు కావాల్సిన వస్తువులు తెచ్చుకుంటున్నావు కదా, అలాగే సరుకులు కూడా తెచ్చించుకో. అన్నీ ఆన్లైన్లో తెచ్చుకుంటే మిమ్మల్ని తిట్టేది ఎలా? ఆన్లైన్లో బుక్ చేసిన తర్వాత వస్తువు క్వాలిటీ బాగాలేదు, అక్కడైతే తక్కువ రేటుకి వచ్చేది, ఇక్కడ ఎంత రేట్ ఎందుకు పెట్టావు అని చెప్తూ ఉంటారు. అయినా ఆన్లైన్లో కొనడం కన్నా మన వీధి చివరి కిరాణా షాప్లో కొనుక్కోవడం మంచిది. ఎందుకంటారా? ఆన్లైన్లో బుక్ చేసినవి వస్తువుల నాణ్యత ఎలా ఉంటుందో మనకు తెలియదు. మనం ఒక కలర్ బుక్ చేస్తే వాడు మరొకటి పంపిస్తాడు, మేమేమో మ్యాచింగ్ చూసుకొని బుక్ చేస్తాం, వాడేమో వాడి దగ్గర ఉన్న కలర్స్ ఇస్తాడు. వాటిని రిటర్న్ ఇచ్చి మార్చుకునేసరికి పుణ్యకాలం పూర్తయిపోతుంది. అదొక పెద్ద తలనొప్పండి. మన పక్కన దగ్గరలో ఉన్న షాప్ అనుకోండి, వస్తువు యొక్క నాణ్యత తెలుస్తుంది, మనకు నచ్చలేదనుకోండి వెంటనే మార్చుకొని పోతుంది. అలాగే బాబాయ్ అనో పిన్ననో వాళ్ళతో మనకి మంచి స్నేహ సంబంధాలు ఏర్పడతాయి. ఇప్పుడన్నా డబ్బులు లేవనుకోండి, తర్వాత ఇద్దులే పదమ్మా అంటారు. ఏంటో ఈరోజు మా ఆవిడ చాలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడేస్తుంది. ఇదంతా నిజమే? సరుకులేగా, తెస్తాలే. తెస్తానా? తేకపోతే చేస్తాను. అంతేగా. ఎందుకంత చిరాకు పడతారు? మన చుట్టూ ఉన్న కిరాణా షాప్లో వాళ్ళు బతకొద్దా? ఇప్పుడంటే మాల్స్ వచ్చాయి, మన చిన్నప్పుడు మాల్స్ ఎక్కడ ఉన్నాయి? వీధి చివర కిరాణా షాప్లోనే కదా కొనుక్కునే వాళ్ళం. అవును నిజమే. నా చిన్నప్పుడు సుబ్బారావు తాత అని ఒక ఆయన ఉండేవాడు. ఆ కొట్లో ఏది కావాలంటే అది కొట్టుకొని తినేవాడు నేను. తాత అసలు ఏమనేవాడు కాదు. రారా మనవడని నన్ను పిలిచి సున్నుండలు, జీడి ఉండలు, కొబ్బరుండలు భలే ఉండేవి అవన్నీ. ఆ టేస్టే వేరు, ఆ రోజులే వేరు. హలో, ఊహల్లోకి వెళ్ళిన చాలకి ఎక్కడ రండి. దేని గురించి మాట్లాడుకుంటున్నావు? మాల్స్ గురించి మాట్లాడుకుంటున్నాం. ఓకే మాల్స్ గురించి కదా, చెప్పు. ఈ మాల్స్ ఉన్నాయి, మనకు తెలిసిన వస్తువులకి తక్కువగా చూపిస్తారు, తెలియని వస్తువులకి ఎక్కువ రేట్లు వేస్తారు. అలాగే డిస్కౌంట్లు పెట్టి మనకు అవసరం లేని వస్తువులు కూడా కొనేలా చేస్తారు. మనం ఇంటి దగ్గర బడ్జెట్ అనుకుంటామా, అక్కడికి వెళ్ళేటప్పుడు బడ్జెట్ పెరిగిపోద్దండి. నిజమే. ఈ మధ్యన గూడ్ సేల్ అని చెప్పి మరీ బకరాలు చేస్తున్నారు జనాల్ని. సరే, అలాగే ఆ సరుకు లిస్ట్ ఇచ్చి డబ్బులు కూడా ఇస్తే వెళ్ళొచ్చేస్తాను. ముందు మీరు వెళ్ళండి, నేను వాట్సాప్ చేస్తా సరుకు లిస్ట్. మరి డబ్బులు ఆన్లైన్ షాపింగ్లో ఖర్చు అయిపోయినాయండి, అందుకని. ఓహో, అదా విషయం. ఏంటా మా ఆవిడేంటా ఆన్లైన్ షాప్ వద్దంటుందా అనుకుంటున్నాను. అసలు విషయం ఇదా? ఏంటండి మీరు మరీను? నేను ఎవరి కోసం ఖర్చు పెట్టాను? మీకోసమే కదా.
ఇందులో నా కోసమే ఉంది నా బొంద. మరి మొన్న మీ ఫ్రెండ్ పెళ్ళికి వెళ్ళినప్పుడు అక్కడ వాళ్ళు నిన్ను నన్ను చూసి ఎంత మెచ్చుకున్నారు. అవును, మెచ్చుకున్నారు. దానికి దీనికి ఏం సంబంధం? ఏదో తేడాగా ఉందేంటి? సంబంధం ఎందుకు లేదండి. ఆ రోజు వేసుకున్న నగలు ఎక్కడి నుంచి వచ్చాయనుకుంటున్నారు? మీ ఫ్రెండ్ దగ్గర తీసుకున్నానన్నావు కదా. అంటే మీకు చెప్తే తిడతారని ఇంతకీ ఎంత ఏంటి? 12,000 అయిందండి. 12,000? అదేంటే మొన్న మా చెల్లి వస్తే అటువంటి జ్యువెలరీ 2,500గా కొన్నదండి. నువ్వు కూడా అవునన్నావు. అవును అన్నాను, లేకపోతే మీకు మీ చెల్లికి నేను చులకనైపోను. అంటే 2,500 విలువ చేసిన దాన్ని ఆన్లైన్లో 12,000 పెట్టి కొన్నావా? మరి ఏం చేయను? మీరేమో షాపింగ్ తీసుకెళ్ళమంటే తీసుకెళ్ళరు. ఆన్లైన్ షాపింగ్లో 50% డిస్కౌంట్ కనబడితేను బాగున్నాయి కదా అని బుక్ చేశాను. నాకేం తెలుసు వేటికి రేట్ ఎక్కువ ఉంటుందో తక్కువ ఉంటుందో. ఆన్లైన్లో చూస్తే అన్నీ బాగున్నాయి. తీరా వచ్చాక తెలిసింది మన పక్క షాప్లో 2,500కే దొరుకుతున్నాయి అన్న విషయం. అంటే 2,500 విలువ చేసిన దాన్ని ఆన్లైన్లో 12,000 పెట్టి కొన్నావా? ఇంతకీ మీరు సరుకులు తెస్తారా లేదా? ఇంత క్లారిటీ ఇచ్చిన తర్వాత తేకుండా ఉంటానా? అప్పు చేసైనా తెస్తాను, బ్రతకాలిగా. త్వరగా వెళ్ళరండి, మీకు ఇష్టమైన జీడిపప్పు పాయసం చేసి పెడతా. అవి కూడా చిట్టీలోనే ఉన్నాయా? అందులోనే ఉంది. ఫ్రెండ్స్, మీ ఇంట్లో కూడా ఇలాంటి సందర్భం ఎప్పుడైనా ఎదురైందా? ఎదురైతే గనక మా ఇంట్లో కూడా కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోమాకండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.